నమస్తే అండి. నమస్తే. ఇంతకు ముందుతో మనం కంపేర్ చేసుకుంటే, ఎందుకో నాకు ఈ మాట కూడా చెప్పాలనిపిస్తుంది. మీతో చాలా ఫ్రీగా మాట్లాడతాం గాబట్టి. చిన్నప్పుడు ఇంట్లో గబుక్కున ఎగ్స్ అయిపోయాయనుకోండి, అది సందు చివర ఎక్కడో ఒక షాప్ ఉంటది. ఎళ్లి తెచ్చుకునేవాళ్ళం. అమ్మ పంపించడమో, లేకపోతే తనెళ్లి తేవడమో. వెజిటబుల్స్ అనుకోండి బజార్‌కెళ్లి కొనుక్కునేవాళ్ళం. కదా! ఏదైనా సరే కొంచెం దూరం వెళ్ళి, నడిచి ఆహ్, అక్కడి నుంచి సామాన్లు తెచ్చుకునేవాళ్ళు. పచారీ కొట్లుండేవి గానీ, వెజిటబుల్స్ అన్నిటికి కొంచెం మార్కెట్‌కే కదా వెళ్ళాలి. బట్ ఈ రోజు నీకు ఏది కావాలన్నా ఇంటికే వస్తది. చికెన్ షాపులు, మటన్ షాపులు చాలా దూరంగా ఉండేవి. ఇప్పుడు అవి కూడా ఇంటికొచ్చేస్తున్నాయి. కాబట్టి అంతా చాలా ఈజీ అయిపోయింది. బావుందిది. చాలా బావుంది. ద సేమ్ టైమ్ చాలా విషయాలు కూడా మన చేతుల్లోకే వచ్చేస్తున్నాయి. మనకు ఫ్రెండ్ కావాలనుకోండి, మనకాళ్ళు ఫ్రెండ్ కాకపోయినా పర్వాలేదు. అదొక యాప్ ఏదో ఉంటది. దాంట్లోకెళ్ళామంటే మనం రెంట్‌కి తెచ్చుకోవచ్చు. మనతో పాటు షాపింగొచ్చాడంటే 500 ఒక 1 అవర్‌కి. మనతో పాటు సినిమాకొచ్చాడంటే 1500. మనతో పాటు డే అంతా ఉన్నారంటే ఒక 3000-5000 వరకు. ఇలా డబ్బులిస్తే చాలు అందరూ నీ దగ్గరికే వస్తారు. ఇక్కడొచ్చింది అసలు సమస్య. రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అనేది బాగా పాపులర్ అయిందండి. చాలా మంది బుక్ చేసుకుంటున్నారట. కాకపోతే అలా బుక్ అయిన తర్వాత ఆడపిల్లలు వెళ్లారు చూడండి. అక్కడొచ్చే అసలు సమస్యలు. ఏం చెప్తారు? మీరైతే 2 కోణాల్లో చెప్తారు. అసలు ఎందుకు ఫ్రెండ్ కావాల్సొచ్చింది? ఇదొక పరిస్థితి. యాప్‌లకి సంబంధించి మాట్లాడతారు. ఏం చెప్తారు? ఒకటే అండి నేను చెప్పదలుచుకునేది. డబ్బులతో వచ్చే స్నేహాలు, హ్మ్. డబ్బుల చుట్టూనే తిరుగుతాయి. ఆ డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకోసం డబ్బులతోటి స్నేహాలు, హ్మ్. లేకపోతే హ్మ్, ఒక గంట కోసం, ఒక 2 గంటల కోసం, ఒక పూట కోసం, షాపింగ్‌కి తోడు, ఇవన్నీ ఎవరికి అవసరం అవుతాయంటే, వాళ్ళని వాళ్ళు ఫ్రెండ్‌గా చూసుకోని వాళ్ళకి అవసరం పడతాయి. నాతో నేను శ్రమించిన సారీ. నాతో నేను స్నేహం జేసుకున్నాననుకోండి. అలా అని మనుషులతో సంబంధాలు ఒద్దనట్లేదు. మనుషులు కావాలి. మనుషులు లేకపోతే ఎట్లా అసలు? మనం మనుషులవి, మనుషులు కావాలి. కానీ ఈ అలా స్ సహజ సిద్ధంగా మనతో స్నేహం కోసం వచ్చే మనుషులు, వాళ్ళలో గూడా పొరపచ్చాలు రావచ్చు, ఇగో క్లాషెస్ రావచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ నాకంటూ ఒక నలుగురు 'ఆ నలుగురు' అనే ఒక సినిమా ఉంది చూసారా? చూసాను. ఎంత గొప్ప కాన్సెప్టు, ఎంత గొప్ప సినిమా అంటే, నే అసలు చాలా సంవత్సరాలు అలా అంతకంటే మంచి సినిమా రాలేదనిపించింది నాకు. అయితే కాలక్రమంలో మర్చిపోతాం గదా! ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఆ సినిమా గుర్తొస్తది. 'ఆ నలుగురు' ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్టు. అలా నీకంటూ ఒక నలుగురు లేరా? నువ్వు పోతే మోసే నలుగురు లేరా? అసలు మనిషికి బోర్ కొట్టడం ఏంటండి? నాకర్థం గాదు. పల్లేని వాళ్ళకి బోర్ కొడతది. బుర్రలో ఖాళీ ఉంటే బోర్ కొడతది. అసలు బోర్ కొట్టడం ఏంటి? నా దృష్టిలో బోర్ కొట్టింది అనే మాట చాలా పెద్ద నేరం కింద లెక్క. హ్మ్. అది శిక్షకి అందని నేరం నా దృష్టిలో. బోర్ ఎవరికి కొడతది చెప్పండి? ఏ పని పాట లేని ఆళ్ళకి బోర్ కొడతది. ఏమీ పని లేదు. ఆకాశం వంక చూసి నక్షత్రాలు లెక్క పెట్టుకో. హ్మ్. ఇంటెదురు కొబ్బరి చెట్టు కొబ్బరాకులు లెక్కబెట్టు. అంటే మీరు చెప్పేది చాలా సింపుల్‌గా అనిపిస్తది గానీ, సింపుల్ కాదండి. చాలా మందితో మాట్లాడినప్పుడు నాకేమనిపిస్తదంటే హ్మ్. లైఫ్ ఏంటో అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న దాన్ని బట్టి తండ్రి ప్రేమ, అమ్మ ఇవన్నీ ఉంటాయి. ఎదిగే కొలది అది భర్త దగ్గర నుంచో లేదా మనకిష్టమైన ఫ్రెండ్స్ దగ్గర నుంచో దాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. అక్కడెక్కడో ఇదయిందనుకోండి, ఏంటి బాగున్నావా? తిన్నావా? అనే వాళ్ళు కూడా అడగకపోయేసరికి కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. సమ్‌టైమ్స్ అనిపిస్తా ఉంటది. అబ్బా! మనల్ని కనీసం అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరా అని. మీరేమంటారు? అసలు అడగాల్సిన అవసరం ఏంటి అంటారు? నేనేమంటానంటే, అది కుటుంబ సభ్యుల నుంచి, సన్నిహిత స్నేహితుల దగ్గర నుంచి, లేదు బంధువుల్లో గూడా స్నేహితులుండేవాళ్ళుంటారు. వీళ్ళందరి దగ్గర నుంచి మనకు నిజానికి దక్కాల్సిన అవసరం ఉంది. అలాగే మనం కూడా వాళ్ళతో అలాగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మనుషులకిప్పుడు ఏమైపోయిందంటే, సహనం తక్కువైపోయింది. సహించటం తక్కువైపోయింది. స్పేరింగ్ మెంటాలిటీ అంటారు. సహనం హ్మ్. పోయింది. పోయేసరికి ఇప్పుడు నాకు ఎప్పటినుంచో తెలిసిన ఫ్రెండు.
ఆ ఫ్రెండ్‌కి నా గురించి మొత్తం తెలుసు. మంచో, చెడో అంతా తెలుసు. నా లోపాలు తెలుసు. ప్లస్‌లో తెలుసు, నా మైనస్‌లో మైనస్‌లు తెలుసు. తెలుసు. వాళ్ళు నా ప్లస్‌లు, మైనస్‌లతోటి ఆడుకుంటారేమో! నన్ను మోసం చేస్తారేమో! నన్ను దోపిడీ చేసేస్తారేమో! నా దగ్గరున్నయి లాగేసుకుంటారేమో అనే ఒక అభద్రతా భావంలోకి ఇవాళ యువత ఉంది. అసలు ఈరోజు పిల్లలనెవరినన్నా పిల్లలంటే ఒక 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళనెవరినన్నా వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ కాంటాక్ట్‌లో ఎంతమందున్నారు అని అడగండి. హ్మ్. ఉండరు. అవును. అలాగే మీ ఒక 5 సంవత్సరాల క్రితం కాలేజ్ డేస్‌లో నువ్వు నీ క్లాస్‌మేట్స్ ఎంతమంది నీకు తెలుసు? అంటే లేదు. ఇదంతా ఎందుకొస్తుంది అంటే ఎప్పటికప్పుడు మనకి మన ప్రయారిటీస్ మారిపోతున్నాయి. పక్క మనిషి నుంచి ఏం కోరుకుంటున్నామో అది గూడా మారిపోతుంది. మారిపోతుంది. అలాగే మనమేమివ్వాలని మన దగ్గర నుంచి వాళ్ళు గూడా కోరుకుంటారు గదా! ఇప్పుడు వన్ సైడెడ్‌గా ఉండకూడదు గదా! రెసిప్రోకల్‌గా ఉండాలి గదా! పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి గదా! అక్కడ ఉంటే మనకు హక్కన్నా ఉండాలి. లేదంటే పెత్తనమన్నా చేయగలగాలి. హ్మ్. అది ఇది కాదు అంటే మనం మన దగ్గర లొంగి పడి ఉండేవాళ్ళన్నా కావాలి. కావాలి. ఇప్పుడు ఎందుకండి మగవాళ్ళు చాలా మంది ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి ఎందుకెళ్తారండి? వాళ్ళకి భార్య నాకు భర్తను ఒక హక్కుగా ఫీల్ అవుతది. హ్మ్. నేను నీకు బానిసను కాదు అని ఎక్కడో మూల చెప్తూ ఉంటది. కానీ ఇతని ఇగో సాటిస్ఫై కావాలి అంటే ఇతనికొక భరించే మనిషి కావాలి. స్త్రీ శరీరం కావాలి. హ్మ్. నువ్వేం చేసినా ఒప్పుకునే స్త్రీ శరీరం కావాలి. అందుకే నువ్వు ప్రాస్టిట్యూట్ దగ్గరికెళ్తావు. అలాగే ఈ రెంటే బాయ్ ఫ్రెండో లేతే కాల్ మీ నవ్వో హ్మ్. ఇట్లాంటియి ఏమొచ్చినా సరే ఈళ్ళకి కూడా కావాల్సిందేంటంటే ఆ గంటతో అయిపోవాలి. ఏ బాదరబందీ ఉండకూడదు. మన గురించి తెలిసినోళ్ళు అయ్యి ఉండకూడదు. ఏమీ లేకోకుండా నేను క్యాబ్ ఎక్కాను, దిగాను. అక్కడ ఎంత చూపిచ్చింది అంత పే చేస్తాను. వచ్చేస్తాను. హ్మ్. ఇది ఏదైతే ఈ ఈ ఇదంతా కోరుకున్నది కొండ మీద నుంచి దూసుకొనొస్తుందో మన మీద, మామూలుగా నడుచుకుంటూ కూడా రాట్లా. హ్మ్. దూసుకొనొస్తుందో, ఈ దూసుకుంటా వచ్చే దాని ప్రభావమే ఇదే. ఇంతకంటే వేరే ఏమీ చెప్పాల్సిన అవసరం గూడా లేదు ఈ హ్మ్. టాపిక్‌లో. ఎవరైతే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవాలనుకుంటారో, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని ప్రయత్నం చెయ్యాలి అని అనుకుంటారో, అది బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళు ఎప్పటికైనా నష్టపోయేది గ్యారంటీ. అండ్ ఈ యాప్స్ మోసపోయేది గ్యారంటీ. ఇప్పుడు ఈ యాప్స్‌తో చెప్పేటప్పుడు ఏమని చెప్తారు కదా! అడ్వర్‌టైజ్‌మెంట్స్ మీకేదన్నా కష్టముందా? మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? మేము వింటాం మీ మాటలు. బట్ చార్జ్ చేస్తాం. ఇప్పుడు ఒక కష్టం చెప్పుకోవడానికి, ఒక నష్టం చెప్పుకోవడానికి, మన బాధని షేర్ చేసుకోవడానికి పక్కన ఒక మనిషి ఉండట్లేదా మన దగ్గర? అందుకోసం లేదా ఇలాంటి యాప్‌లని మనం అప్రోచ్ అవుతున్నామా? ఏవండీ లేరు. ఓకే. కానీ నీకు పట్టనంత కష్టం ఉంది. నువ్వేదో చెప్పుకోవాలనుకుంటున్నావు. నీ పక్కనున్న వాళ్ళు నిన్ను ఖాతరు చేయట్లేదు, లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇవాళ బోలెడు కౌన్సెలింగ్ సెంటర్స్ వచ్చినియి. సేఫ్టీగా. వింటారా వాళ్ళందరూ? సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వినరు? సైడ్ ఎఫెక్ట్స్ లేనివవి. ఇప్పుడు ఇయన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి. ఇప్పుడు హ్మ్. ఇది ఎట్లా ఉందంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక మందుంది. హ్మ్. ఫార్మాస్యూటికల్‌నే తీసుకుందాం. ఒక మందుంది. అది కొంచెం స్లోగా పనిచేస్తది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఇంకొక మందుంది. ఫాస్ట్‌గా పనిచేస్తది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ మనుషులు ఏది కోరుకుంటారు? ఆప్షన్ ఏది తీసుకుంటారు? సేఫ్ సైడ్ ఉండడమే బెటర్ గదా! కదా! మీరు నేను అది జెప్తాం. కానీ జనాలేం తీసుకుంటున్నారు? ఇన్‌స్టంట్ కావాలి. ఫాస్ట్‌గా అయిపోవాలి. మన కోసం ఏదో యుద్ధరంగం రెడీ చూస్తుంది. కథన రంగంలో పరుగులు పెట్టాలి అన్నట్లు. ఏమంత తొందర? అవసరమైతే ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఏమవుతది? ఇవాళ కరెక్ట్. మనము యాంటీబయోటిక్స్ విపరీతంగా వాడుతున్నామని జెప్పి మన దేశంలో
ఇమ్యూనిటీ పవర్ అంతా పోయింది అని చెప్పి చాలామంది గగ్గోలు పెడుతున్నారు. అసలు ఈ ఈ ఈ యాంటీబయోటిక్స్‌కి ఈ ఈ యాపులకి నా దృష్టిలో తేడా లేదు. హ్మ్. వీళ్ళేం చేస్తారు? ఆ తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఈ ఈ రెంటే బాయ్ ఫ్రెండ్ వీళ్ళేం చేస్తారు? నీకు తెలియకోకుండా ఒక స్నాప్ తీసుకోవడం పెద్ద కష్టం గాదు. నీకు తెలియకోకుండా నువ్వు తాగే దాంట్లో ఏదైనా కలపటం పెద్ద పెద్ద కష్టం గాదు. అది చేసేసి నిన్నేమన్నా చేస్తే? అది నీకిష్టమైతే అది వేరే విషయం. ఇష్టమై చేసేవాళ్ళ జోలికి నేనసలు ఎళ్ళట్లే. అదే. అందుకని ఈ కన్ను పోయినంత కాటుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? చి మనకి, మనకి చిట్కా వైద్యాలున్నాయి. ఇంటి చిట్కాలన్నట్టు. హ్మ్. ఆ చిట్కా వైద్యాన్ని వదిలేసి మనం ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ జోలికెళ్ళామో సైడ్ ఎఫెక్ట్స్ అలానే ఉంటాయి. ఉంటాయి. ఇక్కడ గూడా అంతే. హ్మ్. అందుకని వాళ్ళు స్ దీని నుంచి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. అందుకు సజ్జనార్ గారు చెప్పింది అమ్మాయిలు జాగ్రత్త అని. అందుకని ఏంటంటే కొన్నిసార్లు అబ్బాయిలకి జాగ్రత్తలు చెప్పాల్సొస్తుంది. కొన్నిసార్లు అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్పాల్సొస్తుంది. ఎవరైనా సరే ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాల్సి రావటం ఉంది చూసారా? ఈ నమ్మకం లేని జీవితాలయిపోయినియి చూసారా? అవును. అందుకే నేనెప్పుడనేది ఏంటంటే మీకు తోడు కావాలనిపించిందా? 4 మొక్కలు పెంచుకోండి. హ్మ్. ఒక కుక్కని పెంచుకోండి. కుక్కయితే మిమ్మల్ని ఏమి చేయదు. మీకు బోర్ కొట్టిందా? ఒక కుక్క పిల్లని తెచ్చుకోండి. 2 మొక్కలు పెట్టండి. ఏవండీ 2 మొక్కలు పెట్టడానికి మీకు ప్లేస్ ఉండదా? ఏ మనిషికైనా? అవును. పెట్టుకోవచ్చు కదా! అలా మనము ప్రకృతితోటి అలాగే సాహిత్యం, పుస్తకాలు చదివే అలవాటుండేది ఒకప్పుడు. ఇప్పుడు లేదు. తగ్గింది. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ పుస్తకాల జోలికొస్తున్నారు అని అంటున్నారు. రావాలి. ఇప్పుడు పుస్తకాలు మనకు మంచి స్నేహితులు. హ్మ్. అలాగే మొక్కలు మంచి స్నేహితులు. మొక్కలతో మాట్లాడుకోవచ్చు. కుక్క పిల్లలు ఇన్నున్నాయండి. చక్కగా వంటల ప్రయోగాలు చేసుకోండి చా హ్యాపీగా. చాలా ఆప్షన్స్ 100 ఉన్నాయంటారు. ఆప్షన్స్ ఉన్నాయి. యాహ్! చూద్దాం. అందుకని ఎళ్లి మీరు బురదలో పడతానంటే ఎవ్వరేం చేయలేరు. థాంక్ యూ అండి. థాంక్